ఇక నుంచి స్క్రోల్ చేసేవాళ్లు కాదు, తెలిసిన వాళ్ళవ్వండి. ఎవరు ఫినిషర్? ఎవరు ప్రెజర్లో టీంని కాపాడతారు? ప్రపంచమంతా అరుస్తుంది. ఎంఎస్ ధోని. చేసింగ్లో 70 సార్లు నాటౌట్. అందులో 62 మ్యాచుల్లో ఇండియా విజయగీతం, ఒక టై. మిగతా మాత్రం 7లోనే ఓటమి. 2 ఓడిఐలు, 5 టీ20లు. అంటే ధోని క్రీజ్లో ఉన్నంతవరకు విజయం ఆలస్యమే తప్ప దూరం కాదు. స్టోరీ ఆఫ్ ది కోల్డ్ బ్లడ్ కిల్లర్. మ్యాచ్ చివరి ఓవర్. స్టేడియంలో వేలాది గోల. స్కోర్బోర్డ్ ఒత్తిడి గరిష్టం. అక్కడే ఒక మనిషి గ్లౌజును గట్టిగా బిగిస్తాడు. అతని కళ్లలో జ్వాల, అతని హృదయంలో లెక్కలు. బౌలర్ చేతిలో బంతి. కాని మ్యాచ్ కంట్రోల్లో ఒక్క మనిషే, ధోని. ధోని అర్థం చివరి వరకు నమ్మకం. అతని బ్యాట్ స్వింగ్ కాదు, అది హింట్. నేనొక్కడ్నైనా ఉంటే ఆట ముగుస్తుంది. ప్రతి 6 ఒక డెసిషన్, ప్రతి 4 ఒక స్టేట్మెంట్, ప్రతి నాటౌట్ ఒక హెచ్చరిక. ఫినిషింగ్ అనేది ఒక ఆర్ట్. అది నేర్పించబడదు, అది ధోనిగా పుడుతుంది. ప్రతి ఛేదనలో కిల్లర్ ఇన్స్టింక్ట్. ఆశలు చనిపోయిన ఫ్యాన్స్ని లేపాడు. బౌలర్ల దాడిని హాస్యంగా మార్చాడు. మ్యాచ్ల్ని చెస్లా ఆడాడు. మరియు ఆ తరువాత ఎండ్ కార్డ్. బంతి ఆకాశంలోకి, స్టేడియం నిశ్శబ్దం. బౌండరీ లైన్ దాటగానే మ్యాచ్ ఇస్ ఓవర్. ఫినిషర్ కాదు, ఫినిషింగ్కి నిర్వచనం ఎంఎస్ ధోని. చివరి సీనంలో వెలిగే హీరో. చివరి బంతి వరకు నిలిచే సూపర్ స్టార్. భారత క్రికెట్కు చిరస్మరణీయ క్లోజర్. ఎంఎస్డి. వెన్ హీ స్టేస్, ఇండియా విన్స్. మహే ధోని పేరు వినగానే గుండె వేగం మారుతుంది. ఫినిషర్లా అతని లెగసీ? అమెరికాలో స్టాచ్యూ వేయకపోయినా క్రికెట్ చరిత్రలో చిరంజీవి.